దేవునికి స్తోత్రం. నేటి ఉదయ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డరా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు తెలియజేస్తుంటున్నాను. నేటి దినపు వాక్యం మనం చదువుకుందాం. దావీదు రచించినటువంటి 48వ కీర్తన 14వ చరణం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవనటువంటి వాక్యంలో దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క శక్తిని గురించి తెలియజేస్తూ ఉంది. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన మనుషుల లాంటి దేవుడు కాదండి. ఆయన శాశ్వత కాలము దేవుడుగా ఉండే దేవుడు. అంతేకాకుండా లోక సంబంధముగా వారాల దేవుడు, నెలల దేవుడు కాదండి. ఈయన సదాకాలం మనకు దేవుడుగా ఉండేవాడండి. ఈ దేవుడు మనకు తోడుగా కలిగి ఉన్నట్లయితే మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తాడని మనకు భక్తుల ద్వారా తెలియజేస్తుంటున్నాడు. మరణం వరకు అంటే ఒకవేళ నీవు మరణపు అంచుల వరకు పోయినా కానీ అక్కడ వరకు నిన్ను దేవుడు నీతో ఉండి నిన్ను రక్షిస్తాడండి. మరణించకుండా అంటే భౌతిక మరణం కాదండి, ఇది ఆత్మ సంబంధమైన మరణం. నువ్వు ఒకవేళ ఆధ్యాత్మిక జీవితము దేవునితో కలిగి ఉన్నట్లయితే, దేవునితో సహవాసం కలిగినట్లయితే, దేవుడు నీకు దేవుడుగా ఉన్నట్లయితే, యెహోవా దేవుని నువ్వు దేవునిగా కలిగి ఉన్నట్లయితే మరణం వరకు నువ్వు వెళ్ళినా కానీ మరణం ఏమి చేయలేదండి. రోగంలో వెళ్ళినా రోగం ఏమి చేయలేదు. అపాయంలో వెళ్ళినా అపాయంలో దేవుడు నడిపించి కాపాడుతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో భక్తుని యొక్క మాటల నుంచి మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే, యెహోవా దేవుడు సదాకాలం దేవుడుగా కలిగి ఉన్నటువంటి వారిని దేవుడు మరణం వరకు వారిని నడిపించి రక్షిస్తాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాట వింటున్నటువంటి మనమందరము కూడా దేవుని యొక్క యెహోవానే దేవుడుగా మనము కలిగి ఉందామండి. అందుకే వాక్యంలో మనకు ఒక మాట ఉంటుంది, యెహోవాను దేవుడుగా గల జనులు ధన్యులు అంటున్నారండి. ఆయన దేవునిగా కలిగి ఉంటే మనం ధన్యులం అయిపోతాం. మనం ప్రతి విషయంలో కూడా కుంగిపోయిన వేళలో, కలవరపడిన వేళలో, భయపడిన వేళలో, చింతించే వేళలో మనకు ఎవరి సహాయం లేనటువంటి అనానుకూల పరిస్థితుల్లో కూడా ఆ దేవుని మీద మనము నమ్మకం కలిగినట్లయితే సదాకాలం మనకు దేవుడుగా ఉండి ప్రతి పరిస్థితుల్లో కూడా మనం విడిపించి రక్షించి కాపాడుతాడు. కనుక మనమందరం కూడా అట్టి రీతిగా ఆ భక్తుడైన దావీదు చెప్పినట్లుగా మనకు యెహోవాను దేవుడుగా కలిగి ఉందాము. సదాకాలము ఆయన మనకు దేవుడై ఉంటాడు. ఆయన చివరి వరకు మనల్ని రక్షించి కాపాడుతాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.